వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ వీడియోలో మనం లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ ఆఫ్ బైనరీ డిస్కస్ చేయబోతున్నాం. దీన్ని మనము బిఎఫ్ఎస్ ట్రావర్సల్ కూడా అంటాము. సో ఇది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏంటి ఇది అని. లెట్స్ సే ఇది ఒక బైనరీ ట్రీ. సో ఇదొక బైనరీ ట్రీ. దీన్ని లెవెల్ బై లెవెల్ చూస్తే ఇదొక లెవెలు, ఇదొక లెవెలు, ఇదొక లెవెలు, ఇదొక లెవెల్. సో అవుట్పుట్ మనకి ఎలా రావాలంటే ఫస్ట్ 8, దెన్ 3 10 అండ్ దెన్ 1 6 14 4 7 13. ఇది మనకి ఇలా మనకు అవుట్పుట్ రావాలన్నమాట. సో ఇది మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాం. ఓకే, మళ్ళీ బైనరీ ట్రీ తీసుకుందాం. సేమ్ బైనరీ ట్రీ 8 3 1 6 4 7 10 14 13. సో ఫస్ట్ అయితే మనం దీనికి ఒక క్యూ మెయింటైన్ చేస్తాము. ఇదొక క్యూ అన్నమాట. ఓకే, అండ్ క్యూ మెయింటైన్ చేసి మనం ఫస్ట్ రూట్ తీసుకుంటామా. రూట్ తీసుకొని మనం క్యూలో పుష్ చేయాలి, ఆర్ మేబీ ఎన్క్యూ చేయదు. ఫస్ట్ ఎన్క్యూ చేస్తే మనకి 8 లోపలికి పోతుంది. ఓకే, 8 లోపలికి పోయినాక మనం క్యూలో ఒక నోడ్ వేసినాక వైల్ క్యూ ఇస్ నాట్ ఎంప్టీ మనం ఈ కొన్ని సెట్ ఆఫ్ ఆపరేషన్స్ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాం. వైల్ క్యూ ఇస్ నాట్ ఎంప్టీ. ఓకే, ఏంటి ఫస్ట్ మనం పాప్ చేస్తాం ఎలిమెంట్ని. ఓకే, లైక్ ఈ కేసులో మనం పాప్ చేస్తాం. పాప్ చేసి వాటి లెఫ్ట్ అండ్ రైట్ చిల్డ్రన్ మనం పుష్ చేస్తాం. ఓకే, ఫస్ట్ పాప్ చేసినాక మనం దాన్ని ప్రింట్ చేయాలి. యాక్చువల్లీ ఫస్ట్ పాప్ చేసి ప్రింట్ చేసినాక వాటి చిల్డ్రన్ని లెఫ్ట్ అండ్ రైట్ చిల్డ్రన్ని పుష్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకుందాం ఎలా చేస్తాము అనేటిది. మనం 8 మనం పాప్ చేసాం. అవుట్పుట్ చూస్తే 8. ఓకే, అండ్ 8 లెఫ్ట్ చైల్డ్ ఇస్ 3 పుష్ చేస్తాం. అండ్ 10 రైట్ చైల్డ్ ఇస్ 10. ఓకే, పుష్ చేసామా. దెన్ మన క్యూలో మిగిలింది ఇప్పుడు 10 and 3. ఓకే, తర్వాత ఇప్పుడు మనం 3ని పాప్ చేస్తాం. 3ని పాప్ చేసి ఇక్కడ ప్రింట్ చేస్తాం. అండ్ 3 లెఫ్ట్ చైల్డ్ ఇస్ 1 మనం పుష్ చేస్తాం. అండ్ రైట్ చైల్డ్ ఇస్ 6 మనం పుష్ చేసాం. దెన్ ఇక్కడ 3 మనకి పాప్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం 10ని పాప్ చేస్తాం. 10ని పాప్ చేసి ప్రింట్ చేస్తాం. అండ్ దెన్ 10 లెఫ్ట్ చైల్డ్ లేదు, లెఫ్ట్ ఈజ్ నల్. సో మనం రైట్ పోతాం. అండ్ రైట్ చైల్డ్ మనం పుష్ చేసామా. అండ్ దెన్ 10ని పాప్ చేసేస్తాం. ఓకే, ఇక్కడ మనం 10ని తీసేసాము. దెన్ 1 వచ్చింది. 1 వచ్చినాక అగైన్ 1ని మనం పాప్ చేసేస్తాం. 1 ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. సో ఓకే, 1 1 1 6 8 3. ఇట్స్ నాట్ 1, ఇది 10 అనమాట. ఓకే, ఇది 10. సో ఇక్కడ
Oh, sorry. One only. One ప్రింట్ అయిపోతుంది. అండ్ దెన్ 1కి లెఫ్ట్ చైల్డ్ లేదు, రైట్ చైల్డ్ కూడా లేదు, రెండు సైడ్ నల్. సో మనం ఏం పుష్ చేయము. ఓకే, మనం తీసేద్దాం 1. దెన్ మనం 6 పాప్ చేస్తాం. 6 పాప్ చేసి ఇక్కడ ప్రింట్ చేస్తాం. అండ్ 6 లెఫ్ట్ చైల్డ్ 4 అండ్ 6 రైట్ చైల్డ్ 7 పుష్ చేస్తాం. ఓకే, 6 తీసేద్దాం. అండ్ దెన్ 14 పాప్ చేస్తాం. 14 పాప్ చేసామా? 14 పాప్ చేసినాక మనం ప్రింట్ చేస్తాం. ఓకే, 14 ప్రింట్ చేసాము. అండ్ 14 లెఫ్ట్ చైల్డ్ మనం పుష్ చేస్తాం, విచ్ ఇస్ 13. ఓకే, సో ఇది అయిపోయినాక నెక్స్ట్ మనం 4 పాప్ చేస్తాం. 4కి లెఫ్ట్ రైట్ చైల్డ్ చిల్డ్రన్ లేవు. అండ్ సో మనం 4 ఇక్కడ ప్రింట్ చేసేస్తాం. దెన్ 7 కూడా అలానే పాప్ చేసి ప్రింట్ చేస్తాం. 13 కూడా అలానే పాప్ చేసి ప్రింట్ చేసేస్తాం. ఇవన్నీ ఆపరేషన్స్ చేసినాక స్టాక్ ఎంప్టీ అయిపోతుంది. అండ్ వన్స్ ద స్టాక్ ఈజ్ ఎంప్టీ, క్యూ ఈజ్ ఎంప్టీ, మనం ఆపరేషన్స్ ఆపేస్తాం. సో మనం అనుకున్నట్టే అవుట్పుట్ మనకి సేమ్ వచ్చింది, లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్. సో దీని కోడ్ ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను, మీరు చూడొచ్చు. ఇది void print level మనం ఒక క్యూ మెయింటైన్ చేస్తాం ఆఫ్ రూట్ పాయింటర్ డేట్ ఆఫ్ node pointer data type, tree node. ఓకే, ఫస్ట్ మనం రూట్ని పుష్ చేస్తాం. అండ్ దెన్ వైల్ నేను డిస్కస్ చేసినట్టు వైల్ క్యూ ఇస్ నాట్ ఎంప్టీ, while queue is not empty, we node star current equals to queue dot front. So front element, and front element this time మనం పాప్ చేసేస్తాం, queue dot pop. ఓకే, అండ్ నెక్స్ట్ cout, దట్ ఈస్ మనం ప్రింట్ చేస్తాము. ఓకే, అండ్ కరెంట్ లెఫ్ట్ చైల్డ్ ఎగ్జిస్ట్ అయితే, విచ్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నల్, మనం పుష్ చేస్తాం లెఫ్ట్ చైల్డ్ని. ఇఫ్ రైట్ చైల్డ్ ఈజ్ నాట్ నల్, మనం పుష్ చేస్తాం రైట్ చైల్డ్ని. ఓకే, సో దిస్ వాజ్ ద కోడ్. ఓకే గైస్, సో మేము ఇలానే వీడియోస్ తీస్తూ ఉంటాము. టు మోటివేట్ us, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.